మహేష్ బాబు గారికి నాకేమనిపిస్తుందనంటే రాజమౌళి ఏమైనా స్కెచ్ చేసిండా? ఎందుకంటే ఇప్పటిదాకా మహేష్ బాబు అయితే ఏ కాంట్రవర్సీలో లేడు కదా. నీట్ మనిషి వస్తాడు, దడక్ దడక్ దిల్ దేత్తడి అని చెప్పుకుంటా ఒక స్క్రిప్ట్ వాడిండు పోయిండు, లేకపోతే డోలే డోలే దిల్ జర అని చెప్పి మన మనసును ఉల్లాసపరిచిపోయిండు. ఈ డోలేకు డోల్ డ్రమ్ చేసి ఒక పెద్ద మెలోడ్రామాని అయితే చేసిరా లేదు, అపస్తుతి కూడా జరిగింది. ఒక యూత్ఫుల్ థాట్ ప్రాసెస్ ప్రకారం మహేష్ బాబుని ఖచ్చితంగా పసాన్ చేసిరంటవా? ఎందుకు అని అంటే ప్రియాంక చోప్రా కూడా ఒకప్పుడు ఈ యాంటీ హిందూ నరేటివ్స్, దీపావళి అప్పుడు ట్వీట్లు కొట్టుడు, ఇవన్నీ ఏదేదో చేసుడు, ఈ యూత్ఫుల్ అంటే ఈ చిన్న ఉన్నప్పుడే క్యాచ్ ది సనాతన ఇస్ యంగ్ అని అంటాం చూడు. మనం చిన్నప్పుడే పట్టుకొని విషం పెట్టి ఆ చెట్టు గ్రో అయ్యి మనకు మనమే అటాక్ చేసుకునేటట్టు ఇవన్నీ ఇట్లాంటివి ఏమైనా టాక్స్ ఉన్నాయనంటావా? నాకు ఈ మధ్య కాలంలో తెలిసిన విషయం ఏమిటంటే సినిమా ఇండస్ట్రీ మెల్లిమెల్లిగా క్రైస్తవీకరణకు గురవుతోంది. సీరియల్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, వీటి ద్వారా మెల్లిమెల్లిగా దీన్ని ఎలా జరుగుతూ వస్తుంది అని అంటే మనం ఏదైతే తప్పు అంటామో దాన్ని రైటు అనే విధంగా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అనాదిగా మన దేశంలో రావణాసురుడు అంటే ఒక రాక్షసుడు, వాడిలాగా ప్రవర్తించకూడదు అని మనం చెబుతూ వస్తున్నాం. కొన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఈ ఏదైతే లెఫ్టిస్ట్ భావజాల ప్రేరణతోటి ఏం చేశారు అంటే రావణాసురుడికి కీర్తి ప్రతిష్టలు ఆపాదించి రావణిలాగా ఉండడం కూడా తప్పు లేదు. ఒక సినిమా హీరో ఎవడో అంటాడు, నేను రాముడంత మంచోడిని కాదు రావణాసురుడంత మంచోడిని అనే విధంగా ఒకడు అంటాడు. మళ్ళీ దానికి సపోర్టివ్గా కొంతమంది హిందుత్వవాదులు అని చెప్పుకునే వాళ్ళు రకరకాలుగా వాళ్ళకు కూడా సపోర్ట్ ఇస్తున్నారు.